పాటల పుస్తకంలో నుండి 81వ నెంబర్ పాట పాడుకుందాం. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా అనే పాట పాడి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవవాక్యము నిలలో చాటుచు జీవితములర్పించిరే. జీవవాక్యము నిలలో చాటుచు జీవితములర్పించిరే. అత సాక్షుల కవిలలో, అత సాక్షుల కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ ఆకాశమండలములో తిరిగడు అంధకార శక్తులు గెలచిన, ఆకాశమండలములో తిరిగడు అంధకార శక్తులు గెలచిన విజయ వీరుల కవిలలో, విజయ వీరుల కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా,
దాతను వేడి వరము పొందిన దేవుని సన్నిధి మహిమాధననిధి దాతను వేడి వరము పొందిన ప్రార్థన వీరుల కవెలలో ప్రార్థన వీరుల కవెలలో నీ పేరున్నదా నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవెలలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఎలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి యందు దేవానికి స్తోత్రాలు. ఈ వాక్య సత్య సారాంశమును మాకు తెలియచేయండి. వాక్యంలో నిక్షిప్తమైన గూఢమైన సంగతులు మాకు అర్థం చేయండి. వాక్యాన్ని మా హృదయానికి అన్వయింపచేసి వాక్యానుసారంగా బ్రతకడానికి మీరే కృప చూపమని, అల్పుడు నేను నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని నజరీయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. ప్రియులారా, ఇక్కడ దావీదు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న దినాల్లో ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదు పరిపాలన చేస్తున్నటువంటి ఆ దినముల్లో 3 సంవత్సరములు ఆ దేశం మీద కరువు వచ్చిందంట. విడవకుండా అని రాయబడింది అక్కడ. 3 సంవత్సరముల కాలం ఏకదాటిగా ఆ యొక్క దావీదు పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఆ దేశం మీదకు కరువు వచ్చింది. కరువు అయితే భక్తి కలిగినటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడుగా బ్రతుకుచున్నటువంటి దావీదు ప్రతి సందర్భంలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనేటువంటి భక్తి లక్షణాలు కలిగినటువంటి దావీదు తన పరిపాలనా కాలంలో ఆ దేశం మీదకి కరువు ఎందుకు వచ్చింది తెలుసుకోవాలని దేవుని పాదాల సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నాడట. అతను పరిపాలన చేస్తున్నటువంటి ఆనాటి దినాల్లో ఆ దేశ ప్రజలందరి మీదకి కరువు వచ్చినప్పుడు ఆ కరువు ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుచున్నటువంటి మనం, యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి మనం, ఏ సమస్య వచ్చినా మన బ్రతుకులో, ఏ కష్టం వచ్చినా, శోధనైనా, శ్రమ అయినా, కరువు అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏదేమైనా, ఏది సంభవించినా మొదట దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ కరువు? ఎందుకు వచ్చింది? ఎందుని బట్టి వచ్చింది? ఎవరిని బట్టి వచ్చింది? దేనిని బట్టి వచ్చింది? ఆ విషయాన్ని తెలుసుకొనడానికి దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. భక్తి కలిగిన వారి లక్షణాలండి.
శ్రేష్టమైనటువంటి భక్తి లక్షణాలు కలిగిన వ్యక్తి చేసే పని ఏది సంభవించినా మొదట దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. అయితే అతడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చూడండి, దావీదు కంటే ముందు ఆ ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినటువంటి సౌలు రాజు గిబియోనీయులైనటువంటి వేరే జాతి ప్రజలు ఆ దేశంలో నివసిస్తున్నటువంటి వారిని అతడు హతమార్చుటని బట్టి, చంపించుటని బట్టి ఆ దేశ ప్రజలందరి మీదకి శిక్షగా ఆ యొక్క కరువు అనేది వచ్చిందట. అర్థం చేసుకోండి ప్రియ సోదరులారా, అర్థం చేసుకోనండి. సౌలు రాజు మొట్టమొదటిగా ఆ దేశాన్ని పరిపాలన చేశాడు. అతని కాలంలో, సౌలు రాజు కాలంలో గిబియోనీయులైనటువంటి ఒక జాతి ప్రజలు ఈ ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నారని, వారిని లేకుండా చేయాలని ఉద్దేశం చేత ఈ గిబియోనీయుల్ని చంపించాడట. అతను చంపించాడు, అతను చనిపోయాడు. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు వచ్చాడు. అతడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇతని కాలంలో అతను చేసినటువంటి పాపానికి శిక్షగా దేశమంతటి మీదకి కరువు వచ్చింది. అర్థమైందా మీకు? దావీదు చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్న కాలంలో సౌలు చేసిన పాపానికి శిక్షగా ఇప్పుడు ఆ దేశం మీద కరువు వచ్చింది. అంటే పితరులు చేసినటువంటి పాపానికి ఫలితం వారి తర్వాత ఉన్నటువంటి తరాలు, వారి బిడ్డలు ఆ శిక్ష అనుభవిస్తున్నారని మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. చూడండి, వాక్యంలో చూద్దాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, తండ్రులు పాపం చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్ష అనుభవించుచున్నాము. ఆ శిక్షను మేము అనుభవిస్తున్నామని వారి కుమారులు దుఃఖపడుతున్నారు. తండ్రులు చేసినటువంటి పాపానికి తగిన ఫలితాన్ని బిడ్డలు శిక్షగా అనుభవిస్తున్నారట. వారు దుఃఖపడుచున్నారు. చూడండి సోదరులారా, మనకి ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. బలముందని, ధనముందని, జ్ఞానముందని, తెలివి ఉందని మనకి నచ్చినట్లుగా బ్రతికేస్తుంటాం. ఎంతోమంది అలాంటి విచ్చలవిడితనం, భయం లేకుండా, భక్తి లేకుండా, మంచి లేకుండా, మర్యాద లేకుండా, వాయి వరసలు లేకుండా అసహ్యకరమైనటువంటి రీతిలో ఎంతోమంది ఈనాటి దినాల్లో బ్రతికేస్తున్నారు. చూడండి, తండ్రులు పాపం చేసి గతించిపోయారట. తండ్రులు పాపం చేసి గతించిపోయారు. ఆ దోష శిక్ష మేము అనుభవిస్తున్నామని వారు బిడ్డలైనటువంటి వారు రోధిస్తున్నారు. నీవేమనుకుంటున్నావు? ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాను? ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తాను? ఇప్పుడు సరదాగా ఉండకపోతే ఎప్పుడు సరదాగా ఉంటాను? అనేటువంటి అజ్ఞానం అంటారు. అలాంటి అజ్ఞానంలో మనం బ్రతికేస్తున్నాం. కానీ దానికి ఫలితము శాపమై అది మన తర్వాత తరాన్ని పీడించిస్తుందన్న సంగతి
మనకు అర్థం కావట్లేదు. నా ఇష్టం, నీవెవరు చెప్పడానికి, నా ఇష్టం అని గర్వపు మాటలు, అహంకారపు ధోరణి, మూర్ఖత్వపు ప్రవర్తన కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈనాటి దినములలో? అదే చెబుతున్నారు అక్కడ ఆ బిడ్డలు ఏం చెబుతున్నారంటే, మా తండ్రులు దోషము చేసి గతించిపోయారు, వారి కాలం గడిపేసుకున్నారు, మేము సరదాగా గడిపేస్తామని అనుకుని వారి జీవితాన్ని చాలించి వెళ్ళిపోయారు. కానీ ఆ శిక్ష నేను భరిస్తున్నానని బిడ్డలు రోధిస్తున్నారు. అది అక్కడ జరిగినటువంటి సంఘటన. దావీదు భక్తిపరుడు, ఆత్మ సంబంధి, దైవ సంబంధి, హృదయానుసారుడు, జ్యేష్ఠ కుమారుడట. ఎవరికి? దేవునికి జ్యేష్ఠ కుమారుడట. శ్రేష్టమైన వ్యక్తి, యథార్థపరుడు, భయంతో భక్తి చేసేటటువంటి వ్యక్తి, దేవునికి ఇష్టడు. కానీ అతని దినములలో సౌలు చేసినటువంటి పాపానికి ఫలితము దేశ ప్రజలందరూ ఆ శిక్షను భరిస్తున్నారట. ఎందుకని దేశ ప్రజలందరూ భరించాల్సి వచ్చింది? దేశాన్ని పరిపాలించే రాజు కాబట్టి. రాజు తప్పు చేస్తే దానికి ఫలితము దేశ ప్రజల మీద పడుతుంది. కుటుంబంలో యజమాని తప్పు చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వారి మీద ఆ శిక్ష పడుతుంది. ఒక సంఘములో ఒక సేవకుడు తప్పు చేస్తే ఆ సేవకుని బట్టి ఆ సంఘానికి శిక్ష పడుతుంది. లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి, అనేక రీతిలో. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రథమమైన వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఆ ఇంటికి ముఖ్యమైన ప్రధానమైన వ్యక్తిగా ఉంటారో వారిని బట్టి ఆ శిక్ష వారి తర్వాత వారికి సంక్రమిస్తుందట. ఆ శిక్ష వారు అనుభవిస్తున్నారట. చూడండి, అక్కడ చదువుదాం. 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూడండి. గిబియోనీలు ఇశ్రాయేలు సంబతికులు కారు, వారు అమేలీయులలో శేషించిన వారు. ఇశ్రాయేలు మిమ్మల్ని సంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి. గాని సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయచుచుండెను. చూడండి, సౌలు చేసినటువంటి పని ఆ దేశ ప్రజలందరి మీదకి శిక్షగా మారిపోయింది, శోధనగా మారిపోయింది. 3 సంవత్సరాల కాలం వారి జీవితంలో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించింది మరొకరు. అతడు పాపం చేసి గతించిపోయాడు, జీవితాన్ని ముగించేసుకున్నాడు. కానీ పాపము తెలియనటువంటి వారు, దోషము తెలియనటువంటి ప్రజలు ఆ శిక్షను భరిస్తున్నారట. ఇప్పుడు ఒకసారి ఆలోచించు సోదరుడు, సహోదరి, బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నావు. నా బిడ్డలు నేను ఎంతో ప్రేమిస్తానని చెబుతావు. ముద్దుగా, వాత్సల్యతతో, ప్రేమతో, ఆప్యాయతతో, దయతో, కనికరముతో నీవెంతో ప్రేమగా పెంచుతావు. కానీ ఆ పసివారికి, ఆ ప్రేమ కలిగినటువంటి పసిబిడ్డలకు నీవిచ్చేటటువంటి బహుమానం ఏంటి?
ఆలోచించండి. ఎంతో ముద్దుగా పెంచుతున్నాను అంటున్నావు, కానీ నీకు తెలియకుండా నీ పాపపు ప్రభావం నీ తర్వాత తరానికి అది శిక్షగా వారి జీవితాన్ని, వారి బ్రతుకుని నాశనం చేస్తుందని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ప్రియులారు చూడండి, అవును, బలముందనుకుంటున్నావు, ధనముందనుకుంటున్నావు, పలుకుబడిందనుకుంటున్నావు, కానీ పాపము వెనకాల నెక్కున్నటువంటి పసివారు దాని యొక్క ఫలితాన్ని వారి భరించాల్సి వస్తుందన్న సంగతి నీకు అవగాహన కావట్లా. చూడండి, ఇంకా చూస్తే రాజుకు దావీదు గిబియోనులను పిలువనంపి నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా సాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడగగా. చూడండి ప్రియులారా, సమస్య ఎలా వచ్చిందో దావీదు తెలిసిపోయింది. ప్రార్థనాపరుడు కాబట్టి, దైవ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, దైవ శక్తి ఎరిగిన వాడు కాబట్టి, దేవుని బలం ఎరిగిన వాడు కాబట్టి, ఆ విశ్వాసము కలిగిన వాడు కాబట్టి, దేవుని ఆత్మ బలము కలిగిన వాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఎందుకు కరువు వచ్చిందో తెలుసుకున్నప్పుడు అది ఆ సౌలు రాజు చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చిందన్న సంగతి అతడు తెలుసుకున్న తరువాత ఇప్పుడు పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు. సమస్య ఎందుకు వచ్చిందో తెలిస్తే పరిష్కారం గురించి తర్వాత ఆలోచించగలం. సమస్య ఎందుకు వచ్చిందో అర్థమైతే తర్వాత పరిష్కారాన్ని గురించి వెతకవచ్చు. దావీదు పరిష్కారాన్ని గురించి వెతుకుతున్నాడు. గిబియోనీయులను చంపగా మిగిలిన వారిని పిలిపించాడట. పిలిపించి నేనేం చేస్తే ఈ దోషానికి నివృత్తి చేయగలము అని వారిని పిలిపించి అడిగాడు. పరిష్కారం ఏంటి? ఈ దేశ ప్రజలందరూ ఈ యొక్క కరువు నుంచి, ఈ శోధన నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ దోషము నుంచి, ఈ అపరాధము నుంచి విడుదల పొందడానికి మేమేం చేయాలి? వారు దీవించబడినట్లు, రక్షించబడినట్లు, విమోచించబడినట్లు మేమేం చేయాలి అని ఆ గిబియోనీలైనటువంటి వారిని పిలిపించి వారిని అడిగాడు. చూడండి ప్రియులారా, అవును, దీవించబడాలి ఎలా? శపించబడినటువంటి వారు, శాపగ్రస్తులైపోయినటువంటి వారు, శిక్షకు పాత్రులైనటువంటి వారు, పితరుల యొక్క పాప భారాన్ని మోస్తున్నటువంటి లేత ప్రాయము కలిగినటువంటి వారు మరలా దీవెన పొందాలంటే ఏం చేయాలి? నీ పాప దోషములు బట్టి నీ బిడ్డలు చెడిపోతే పరిష్కారము గురించి దేవుని పాదాల యొద్దకు చేరాలి, దేవుని పాదాలు ఆశ్రయించాలి. దావీదు ఆ విధంగా దేవుని పాదాలను ఆశ్రయించాడట. తర్వాత చూద్దాం. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారములే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరటలేదనిరి. అంతట దావీదు మీరేమి చేయగోరుదురో దాన్ని నేను మీకు చేయుదుననగా. చూడు ప్రియులారా, ఈ యొక్క పాపానికి పరిష్కారము వెండి బంగారము వలన కాదట, లేకపోతే వేరెవరో దానికి పరిష్కారం చెల్లిస్తే కాదు. ఎవరైతే హత్య చేయించారో వారి ఇంటిలో నుంచే దోష నివారణ కావాలని గిబియోనీయులు మాట్లాడుతున్నారు. అవునండి, చాలామంది చేసినవన్నీ చేసి ఆఖరికి శిక్ష, వ్యాధియో, బాధయో, శోధనయో, కరువో, దరిద్రతో, రుణమో, రణమో ఏదోటి సంభవించినప్పుడు దేనికి కానుకిచ్చేస్తే సమస్య పోతుంది. కానుకిచ్చేస్తామండి, మా గురించి ప్రార్థన చేయండి.
మా దేవుని మర్చిపోమండి, దేవునికి ఇచ్చుకుంటామండి, మా గురించి ప్రార్థన చేయండి. అవునండి, డబ్బులు ఇచ్చి పాప నివృత్తి చేయలేరు. పాప నివృత్తి, శాప నివారణ డబ్బులు ఇస్తే పోయేది కాదు. డబ్బులు ఇస్తేను, వెండినిస్తేను, బంగారం ఇస్తేను, నీ కలిగినటువంటి ఆస్తిపాస్తులు ఇస్తేను పోయేది కాదు. పోయేది కాదట. ఎలా పోతుంది? ఎలా పోతుంది అంటే ఎలా పోతుందో చదవండి అక్కడ తర్వాత వచనంలో. వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయొచ్చు, ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయనుద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసిదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదనను. చూడండి ప్రియులారా, ఎవరైతే మా జాతి ప్రజలను హతమార్చేలా చేశారో ఆ సౌలు సంతానములో నుండి, మా సోదరి సహోదరుడా జాగ్రత్త అర్థం చేసుకో, ఏ సౌలు రాజు అయితే మా జాతి ప్రజల్ని చంపించాడో ఆ సౌలు కుటుంబంలో ఉన్నటువంటి అతని సంతానంలో నుంచి 7 నాకు అప్పగిస్తే వారిని ఏ స్థలములో మమ్మల్ని హతమార్చాడో అదే స్థలంలో వారిని ఉరి తీస్తాము అని చెప్పాడు. అడిగారట వాళ్ళు. చూడండి ప్రియులారా, సౌలు రాజు పాపము చేసి, దోషము చేసి, ప్రజలకు అన్యాయం చేసి అతడు చనిపోయాడు. అతని తరువాత అతని బిడ్డలలో 7 బలిగా కోరుతున్నారు వాళ్ళు. తప్పు చేసి చనిపోయిన వాడు చనిపోయాడు, కానీ అతని పాపానికి ఫలితం అతని సంతానం మీదకి వస్తుందట. నీ బిడ్డలలో 7 సంతానములో నుంచి 7 నాకు అప్పగిస్తే వారిని ఉరి తీస్తాము, అప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని గిబియోనులు మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు ఆలోచించండి, మనం చేసినటువంటి పాపము మన బిడ్డల మీదకి ఎలా సంక్రమిస్తుందో. అవును, చాలామంది మా పిల్లలు వింటలేదండి, మా పిల్లలు మాటినరండి, మా పిల్లలు చెప్పినట్టు చేయరండి, మా పిల్లలు తిరుగుతున్నారండి, మా పిల్లలు త్రాగుబోతులైపోయారండి, మా పిల్లలు చెడిపోయారండి, మా పిల్లలు పాడైపోయారండి అని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. మీలో ఎక్కడి నుంచి వచ్చింది వారిలోనికి ఆ పాప దోషము? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి సంక్రమించింది? ఎక్కడి నుంచి వారికి సంక్రమించింది? ఆలోచించండి, ఎవరి నుంచి వచ్చింది? అతడు చనిపోయాడు, కానీ అతని పాపానికి ఫలితం అతని బిడ్డలలో తర్వాత తరము వారు ఆ శిక్షను భరించాల్సి వచ్చింది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, ఆ విధంగా దావీదు సౌలు కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డలు 5, సౌలు కుమారులను 2, మొత్తం 7 గిబియోనులకు అప్పగిస్తే వారు ఉరి తీసేశారట. వారి పాపానికి ప్రాయశ్చిత్తము జరిగింది. అప్పుడు దేవుడు ఆ పాపానికి నివృత్తి చేసి 14వ వచనం చదువుదాం. 14వ వచనం. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీల దేశమునకు చేరిన శాలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి నందు పాతిపెట్టిరి. రాజు ఇలాగన చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఆ ఉరి తీసిన వారి ఎముకలను, సౌలు రాజు ఎముకలను, యోనాతాను ఎముకలను, వీటన్నిటినీ పూడ్చిపెట్టిన తర్వాత అప్పుడు ప్రార్థన అంగీకరించి ఆ ప్రజల మీద ఉన్న ఆ కరువు తొలగించాడట దేవుడు. పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించిన తర్వాత దేశ ప్రజలందరూ సమాధానపరచబడ్డారు. నీ కుటుంబంలో దీర్ఘకాల వ్యాధులు, దీర్ఘకాల సమస్యలు, దీర్ఘకాలము ఇబ్బందులు, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు,
సంతోషం లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు అని దుఃఖపడుతున్నటువంటి వారలారా, ఎవరి పాప శిక్ష నీ ఇంటి మీద ఏలుబడి చేస్తోంది, దానికి పరిహారం ఎలా అని ఆలోచించాలి. ఎస్కోటలో మేము మీటింగ్ పెట్టామండి, మన సహవాసం ద్వారాగా. ఎస్కోట అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక కుటుంబం దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అతనికి ముగ్గురు ఆడబిడ్డలు. అతడు టైలరింగ్ చేసుకుని ఆ బిడ్డల్ని పెంచుకున్నాడు, కష్టపడ్డాడు, పెద్ద చేశాడు. పెద్ద కుమార్తెకి పెళ్లి చేశాడు. పెద్ద కుమార్తె భర్త విడిచిపెట్టిపోయాడు, ఆమె కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత ఇద్దరు బిడ్డలు, వారికి ఇంచుమించుగా 35-40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసినాయి, వివాహాలు కాలేదు. ఒక ప్రక్కన బిడ్డలకు వివాహం కాలేదు, మరొక ప్రక్కన దరిద్రత, కరువు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధిగ్రస్తులైన భార్య. అతడు అంటున్నాడు, మా పరిస్థితి చూడండి, పరిస్థితి చూడండి. ఎందుకండి దేవుడు ఎందుకు చేయట్లేదండి? ఎందుకు చేతండి? ఎవరిని బట్టండి అంటే, మీరు బాగా ప్రార్థన చేస్తున్నారా? మేము బాగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వెళతాం, దేవుని వాక్యం చదువుతాం, దేవునికి అది ఇస్తాం, ఇది ఇస్తాం అని అనేక రీతిలుగా చెప్పుకొస్తున్నాడు. ఎవరి పాపం? ఆ కుటుంబం అలా వడిలిపోవడానికి, ఎండిపోవడానికి, ఒంటరిగా అయిపోవడానికి, దిక్కులేని వారైపోవడానికి, దరిద్రులైపోవడానికి, శోధించబడడానికి, వ్యాధుల చేత కృంగిపోవడానికి. అయ్యో, ఎవరి పాపం? ఇప్పుడు చెప్పండి, ఎవరి పాపం? పితరుల దోషం కాదా? నాకంటూ తెలిసిన నాటి నుండి నేను క్రీస్తులోనే ఉన్నాను, యేసులోనే ఉన్నాను, క్రీస్తు మార్గంలో ఉన్నానని చెబుతున్నారు. మరి ఎవరి దోషం? అవును, సరదాగా గడిపేస్తున్నావు. బలం ఉందనుకుంటున్నావా? తెలివి ఉందనుకుంటున్నావా? జ్ఞానం ఉందనుకుంటున్నావా? చదువు ఉందనుకుంటున్నావా? నలుగురు మనుషులు కూడా తిరుగుతున్నారు అనుకుంటున్నావా? పలుకుబడి సంపాదించాను అనుకుంటున్నావా? పలుకుబడి కలిగిన వ్యక్తిని అనుకుంటున్నావా? తెలివితేటలు ఉన్నాయి అనుకుంటున్నావా? జాగ్రత్త సోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీ బిడ్డలకు నీవు ఇచ్చేదేంటి? నీ తరువాత వారికి నీవు అందించేదేంటి? ఆశీర్వాదమా, శాపమా? ఏది అందిస్తున్నావు? నీ తరువాత వారికి ఏమందిస్తున్నావు? చూడండి, ఆనాడు ఆ పాపానికి తగిన రీతిలో 7 ఉరి తీయబడ్డారు. మరి మన పాపాలకి పరిహారం ఎలా? మనం చేసిన దౌర్భాగ్యపు నీచమైన బ్రతుకునకు పరిహారం ఎలాగా? నీ చీకటి జీవితాన్ని బట్టి, నీ చాటు జీవితాన్ని బట్టి, నీ రోత బ్రతుకుని బట్టి ఎంత నీచమైన జీవితాలండి, ఎంత నీచమైన జీవితాలు. ఫలితము పాపము తెలియదు. జ్ఞానము లేని పసివారి మీద, నీ పసిబిడ్డ మీద, ముద్దుగా నువ్వు పెంచుకున్న పసిబిడ్డ మీద, ప్రేమతో లాలించి గోరు ముద్దలు తినిపించిన నీ పసిబిడ్డ మీద నీ పాప ఫలితం వారి మీదకి వచ్చేస్తుందట. అయితే పరిష్కారం ఏంటంటే, ఈ గిబియోనీయులు సౌలు రాజు కుమారులను 7 ఉరి తీశారు. మన పాపానికి పరిహారం, మనకు కుమారుడైనటువంటి క్రీస్తును సిలువలో వేలాడదీశారు. మనందరి పాప నివారణ కొరకు సరదాని, ఎంజాయ్ అని, జాలి అని, అన్ని రకాలుగా నీకు నువ్వు గర్వించి, విర్రవీగి, అతిశయించి, తెలివితేటలున్నాయని రకరకాలైనటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా తిరిగిన నా పాపముల ఫలితాన్ని ఆయన సిలువలో వేలాడి పరిహారం చెల్లించాడు. కాబట్టి నీవైనా నేనైనా నేను పాపినయా అని ఆయన పాదాలకు సాగిలపడాలి.
యేసుప్రభు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, యేసుప్రభు నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుంది, యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం వస్తుంది. అందుకు కాదు యేసయ్య, అందుకు కాదు. పాప నివారణ కొరకు పాత రోత బ్రతుకుకు పులు స్టాప్ పెట్టాలి, పులు స్టాప్ పెట్టాలి, పులు స్టాప్ పెట్టి మనల్ని దాటి వెళ్ళకూడదు. చూడండి, బోధులో నీళ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయని అడ్డుకట్ట వేస్తే ఆగిపోతాయి, ఆగిపోతాయి. యొర్దాను నదిని ఎగువన ఆపేశాడు ఆయన, దాటనివ్వలేదు. ఇశ్రాయేలు సైన్యము నదిని దాటి ఆవలి ఒడ్డుకి చేరే వరకు నది ఆగిపోయింది. నీతో పాపము ఆగిపోవాలి అక్కడ. ఇక తర్వాత తరానికి చోకకూడదది. నీ ప్రార్థన, నీ రోదన, నీ కన్నీరు, నీ పశ్చాత్తాపము, నీ యొక్క భక్తి జీవితం, నీ పరిశుద్ధమైన జీవితం మరొకరికి సంక్రమించకుండా ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన, అలాంటి దైవత్వం, అలాంటి జీవితం, అలాంటి ఆత్మీయత నువ్వు సంపాదించి శ్రేష్టమైన భక్తి చేసి నీ ఇంటిని పరలోక గవినిగా మార్చగలిగిన క్రైస్తవురాలు అయితే నిన్ను బట్టి నీ వీధిలో ఉన్న, నీ వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ వెలిగించబడతారు, వెలిగించబడతారు. పాపానికి అక్కడ స్వస్తి పలకాలి. మరొక తరానికి అది సోకడానికి వీల్లేదు, సోకడానికి వీల్లేదు. మీరందరూ మట్టి గోడలతో కట్టిన ఇండ్లలో నివసించారు కదా. ఒకప్పుడు నాకు మట్టిల్లు తెలుసండి, చేతులు పైకెత్తండి. మట్టింట్లో నేను కూడా నివసించాను. సంతోషం. మనమంతా అటువంటి అనుభవం చూసినటువంటి వారు. మట్టి గోడలు, మట్టి అరుగులు, తాటాకు కప్పుతో ఉన్నటువంటి ఆ యొక్క గృహాల్లో పేదవారుగా బ్రతికినటువంటి దరిద్రులం. ఇప్పుడు మన పరిస్థితులు మెరుగుపడ్డాయి. దేవుని దయను బట్టి, కృపను బట్టి భారతదేశంలో దేవుని కనికరము దొరికి అందరూ కొద్దిగా పైకి ఆర్థికంగా అభివృద్ధి చెందారు, కొద్దో గొప్ప. కాబట్టి ఇప్పుడు ఆ పాత మట్టి గోడలను, మట్టి అరుగులను, తాటాకి ఇళ్లను కూల్చివేసి మట్టి కనబడకుండా పునాదులతో సహా తుడిచివేసి, తీసివేసి ఇప్పుడు కాంక్రీటు గోడలతో సుందరంగా, సౌందర్యంగా, విలాసవంతంగా, సకల సౌకర్యములతో, సకల ఆడంబరాలతో, రంగులతో, హంగులతో, ఆర్భాటములతో, చలువరాళ్లతో, మంచి రంగురంగుల టైల్స్తో సుందరమైన గృహాలు నిర్మించుకున్నారు అందరూ. శక్తికి మించినటువంటి గృహాలు, పరిస్థితికి మించిన ఇళ్ళు, బ్రతుకుకి మించిన ఇళ్ళు, ఆర్థిక పరిస్థితికి మించిన గృహాలు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాత గృహాలు కనబట్టలేదండి. మీ బిడ్డలకు చూపించడానికి కూడా ఇప్పుడు లేవు కదా. అలాగే నీ జీవితంలో ఉన్న ఆ పాత రోత బ్రతుకు, ఆ పాప నైజం, ఆ చెడిపోయిన బ్రతుకు, బూతు మాటలతో, అబద్ధములతో రోత బ్రతుకు, భార్యకు తెచ్చి తాగబోయించే దౌర్భాగ్య బ్రతుకు, భార్యతో సిగరెట్లు కాల్పించేవారు, భార్యలతో కైనీలు తినిపించేవారు, భార్యలతో చెడ్డ చిత్రాలు చూపించేది దౌర్భాగ్య నైజం మన క్రైస్తవ సమాజంలో నుంచి తుడిచివేయబడాలి. అది క్రైస్తత్వం అంటే. మరొక పసివారు, మన తరువాత మన పసిబిడ్డలు ఆ చీకటి నైజము నుంచి, ఆ చీకటి క్రియల నుంచి, ఆ చీకటి బ్రతుకు నుంచి పూర్తిగా ఎరగని వారై క్రొత్తగా, నూతనంగా పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో, ఆత్మీయతలో, దేవునిలో, క్రీస్తులో, మహిమలో వారి జీవితాలు కట్టుకునేలాగున నీవు పునాది వేయాలి. పరిశుద్ధత మీద నీ ప్రార్థనను బట్టి, నీ భక్తిని బట్టి, నీ యొక్క ఆత్మీయతను బట్టి అట్టి పునాది వేస్తే ఈ సొసైటీ క్రైస్తవులంటే ఇంత శ్రేష్ఠులని
నోటి మీద ఏలేసుకుంటుంది. కానీ అలాగలేదు. అదే సిగ్గు కలిగించే మాట. అలా లేదు. కానీ మన సహవాసం ద్వారా నేను 10 సంవత్సరాల క్రైస్తవుడిగా, నేను క్రైస్తవుని, నేను ప్రార్థన చేస్తాను, నేను వాక్యం చెప్తాను అనుకుంటూ, నా అంతటోడు లేడు అనుకుంటూ తిరిగాను. ఈ పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టిన తర్వాత నా బ్రతుకేంటో, నా బుద్ధి ఏంటో, నా ప్రవర్తన ఏంటో, నా జీవితం ఏంటో నాకు అర్థం చేశాడు దేవుడు. క్రొత్త పునాదులు వేసుకునే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ సహవాసం ద్వారాగా ఆత్మీయతలోనికి, దేవునిలోనికి ఐక్యమైపోయేటువంటి అటు శ్రేష్టతలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. దైవజనుడు అట్టి రీతిగా నడిచి ఆ దారిలో, ఆ త్రోవలో, ఆ మార్గంలో మమ్మల్ని కూడా నడవని చెబుతూ ఉన్నారు. జీవించు, బోధించు, తల్లిగా నీవు జీవించు. ఒక యవ్వనస్తురాలు చెబుతుంది, ఒప్పుకుంటుంది. ఆమె ఎవరితోనో మాట్లాడిందంట ఫోన్లో. కుమార్తె చూసిందట. ఆ కుమార్తె తన తండ్రికి చెప్పిందంట. చూడండి, తల్లికి బుద్ధి చెప్పిన కుమార్తె. అర్థమైందా మన బ్రతుకులు ఎలాంటివో? కుమార్తె తల్లికి బుద్ధి చెప్పిన పరిస్థితి అర్థమవుతుందా? సెల్ ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నారో అర్థం చేసుకోండి. వాటిని ఎప్పుడైతే నువ్వు కాల త్రొక్కుతావో అప్పుడు బాగుపడతావు. భక్తి వస్తుంది నీలో. సెల్ ఫోన్ అనేదాన్ని, టచ్ ఫోన్ అనేటువంటి దాన్ని కాళ్ళతో ఏ రోజున త్రొక్కుతావో ఆ రోజున నువ్వు భక్తిపరురాలు అవుతావు. కాబట్టి ప్రియులరా, మన పాపానికి బలిగా ఆయన సిలువలో వేలాడి ఉన్నాడు. ఆయన సన్నిధిలో రోదించి, విలపించి, ప్రార్థించి ఆ పాత రోత బ్రతుకునకు ఆ పునాదులతో సహా తుడిచికి వేయగలిగిన భక్తి నీలో నాలో ఉంటే సమాజాన్ని ఎప్పుడో మార్చగలం. ప్రార్థన చేసుకుందాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో
హృదయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. అందరికీ వందనాలు. మాది కృష్ణా జిల్లా లక్ష్మీపురం అనే గ్రామం. నేను ఒక పేద కుటుంబంలో జన్మించేటి వాడును. నా తల్లిదండ్రులకు 5 కుమారులము, ఒక ఆడపాప. కుటుంబంలో మా తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ మమ్మల్ని పెంచుకుంటూ వచ్చేవారు. అయితే నా వయసు కొంచెం పెరుగుతూ ఉండేది. ఆ టైంలో మా నాన్న బాగా త్రాగుతూ ఉండేవాడు. త్రాగినప్పుడు ఏం చేసేవాడంటే నన్ను మార్కెట్కి తీసుకెళ్ళి కొంచెం కల్లి పట్టిస్తూ ఉండేవాడు. అలాగా నాకు ఆ త్రాగిడి కల్లి, సారా, బ్రాందీ ఇలాగా అలవాటు అవి నేను వయసు పెరిగి కొలిది బాగా త్రాగుబోతుగా మారిపోతాం జరిగింది. ప్రియులారా, నా జీవితంలో బాల్యం నుండే అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు, మోసకరమైన పనులు నేను చేసుకుంటూ వచ్చాను. అయితే నా జీవితంలో సంతోషం, సమాధానం అనేది ఉండేది కాదు. అయితే నా జీవితంలో అదే కాకుండా వ్యభిచారం అనేక పాపం కూడా బాగా ఎక్కువగా ఉండేది. అలాంటి టైంలో నా తల్లిదండ్రులు నా జీవితాన్ని చూసి గుర్తెరిగి నాకు వివాహం చేస్తాం అనేది జరిగింది. వివాహం చేసిన తర్వాత చాలా కాలానికి మాకు పిల్లలు లేరు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఒక 4 సంవత్సరాలు గడిచిన తర్వాత నా భార్య గర్భవతి అవుతుంది జరిగింది. అయితే ఆ డెలివరీ టైంలో మా అత్తగారు ఏం చేసిందంటే, ఇవాళ అమావాస్య, రేపు తీసుకెళ్దాం హాస్పిటల్కి అని ఆ రోజు అక్కడ ఆపేయటం జరిగింది. ఆపైతే ఆ రాత్రి ఆ నొప్పులు వచ్చి మరి డెలివరీ అయ్యే అవకాశం లేక లోపల బిడ్డ నలిగిపోయి లోపల చనిపోవటం జరిగింది. అయితే అప్పటికి ఆ డాక్టర్ గారు, అంటే ఆర్ఎంబి డాక్టర్ గారు, ఆ రాత్రి అంతా శిలంలోకి ఇంజక్షన్ చేసినప్పుడు ఆ చనిపోయే శిశువే బయటకు వస్తాం అనేది జరిగింది. ఆ శిశువును తీసుకెళ్ళి, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ సమాధి చేసి నా భార్యకి ఆ టైంలో ఆ డెలివరీ అయ్యింది, పుట్టిన బిడ్డ చనిపోయాడు. అయితే నా భార్యకి కుడికాలు అనేది లాగేసింది. ఈ కుడికాలు లాగిస్తే ఆ కాలు ఇలాగ ఈడుస్తూ ఉండేది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చాలా రోజులు హాస్పిటల్లో ఉంచాం, చాలా మందులు వాడాం, చాలా డబ్బు ఖర్చు అయింది. అయినా సరే ఏమీ ఉపకారం అనేది లేదు. హైదరాబాద్ డాక్టర్లు వస్తున్నారంటే భీమవరం, అక్కడ కూడా తీసుకెళ్ళి చూపిస్తాం అనేది జరిగింది. పిల్లలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమి ఉపకారం లేని పరిస్థితి. తీసుకొచ్చి ఇంటికాడ కుర్చీలో కూర్చోబెట్టేవాళ్ళు. బాత్రూమ్కి తీసుకెళ్ళాలంటే జబ్బట్టుకుని తీసుకొస్తూ ఉండేవారు. అలా పరిస్థితుల్లో నేను నా యొక్క జీవితాన్ని నా జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే నేను భయంకరంగా జీవించేవాడిని. అంతేకాకుండా నేను వెళ్ళే మార్గంలో, నేను చేసే యొక్క మార్గం అది చూడండి, చాలా ప్రయత్నం చేసినా నాకు ఎంత మాత్రం ఎటు నుంచి ఉపకారం రాలేదు. డబ్బు వల్ల దొరకలేదు. చూడండి, ఎటు నుంచి నేను చేసే ప్రయత్నాలు బట్టి కూడా ఇటు నుంచి నాకు అవకాశం అనేది దొరకలేదు. అలా టైంలో నేను అప్పటికి చాలా త్రాగుతూ ఉండేవాడును, దొంగతనాలు చేస్తూ ఉండేవాడును, వ్యాపారం చేసేవాడును. వ్యాపారంలో దొంగరాళ్ళు పెట్టి కాటా మోసం చేసి నేను రైలు చూసుకుంటాం అనేది జరిగేది. అలాంటి పరిస్థితులు అలా ఉండగా ఈ నా భార్య యొక్క పరిస్థితిని చూసినప్పుడు చాలా బాధ అయ్యేది. అయితే ఒక రోజునప్పటికి నా తల్లి యేసుప్రభుని నమ్మింది, మేమైతే నమ్మలేదు. ఆ టైంలో నా తల్లి చెప్పింది, అయ్యా ఇదిగో నీకొక దినాన్ని, అంటే నాకో దినాన్ని వివాహం కాకముందు ఈ కుడిసేపు పడిపోయింది. ఈ కుడిసేపు పడిపోతే ఆ లేచి ఈ ఎడం చేతి లేపుకోండి, కుడి కంచంలో పెట్టుకోండి, ముద్ద కలుపుకోండి, మళ్ళీ ఈ ఎడం చేతి కుడి చేతి లేపుకోండి, తింటూ ఉండేవాడిని. అలాగా ఈ చేతు చాలా బాధపడ్డాను. ఇది మందులు వాడగా
తగ్గింది. అయితే నా తల్లి చెప్పింది, ఒక దినాన్ని నీ కుడి చేయి పడిపోయింది, తర్వాత నీ భార్యకి కుడికలు లాగేసింది, పుట్టిన బిడ్డ చనిపోయాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో నలిగిస్తున్నావు, కాబట్టి ఎట్నుంచి నీకు సహాయం దొరకలేదు, యేసు ప్రభు గొప్ప దేవుడు, చర్చికి తీసుకెళ్తే తగ్గుతుంది అని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. యేసు ప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అది నా మార్గంలో నేను ఉండేవాడిని, నా దేవుడు నాకు ఉండేవారు, అంటే నాకు యేసు ప్రభు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నా తల్లిని గట్టిగా మాట్లాడినప్పుడు, అలాంటి మాటలు ఇప్పుడు చెప్పవద్దు అని చెప్పినప్పుడు నా తల్లి మరలా మాట్లాడలేదు. పిల్లలు అలాగా కొన్ని దినాలు జరిగిన తర్వాత నా భార్య ఇంకా చూసినప్పుడు నాకు చాలా బాధ అయ్యింది. బాధ అయినప్పుడు ఏమిటి ఈ పరిస్థితి అని నేను ఆలోచించుకుంటే బాధపడేవాడిని. ఒక రోజుని, శనివారం రోజుని సాయంత్రం పూట 7-8 గంటల టైంలో నేను మా అరుగు మీద చూడండి ఇంటికాడ కూర్చోండి నేను ఆలోచించుకున్నాను, ఏమిటి నాకు బాధలు, ఈ శ్రమలు, ఎటు నుంచి నాకు సహాయం దొరుకుతలేదు, ఏమిటి అని నేను ఆలోచించుకుంటే చాలా బాధపడినప్పుడు ఆ రాత్రి నా తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. నాకు యేసు ప్రభు గొప్ప దేవుడు, చర్చికి తీసుకెళ్తే తగ్గుతుంది అని చెప్పి మాటలు గుర్తొచ్చినప్పుడు నేను వెంటనే నా మనసును మార్చుకుండి, సరే ఏ దేవుడైతేనేలే తగ్గితే మంచిదే కదా అని నా మనసును నేను మార్చుకుండి వెంటనే నా తల్లిని పిలిచినప్పుడు, అమ్మ మరి ఇలాగా యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నావు, చర్చికి తీసుకెళ్తే తగ్గుతుంది అన్నావు, మరి ఇప్పుడు దాకా నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, ఎటు నుంచి నాకు సహాయం దొరకలేదు, కాబట్టి రేపు ఆదివారం చర్చికి తీసుకెళ్ళు, తగ్గితే మేమిద్దరం కూడా చర్చికి వస్తామని చెప్పాం. సరే నా తల్లి సంతోషించింది. ఆ రోజు ఆదివారం రోజుని నా దగ్గర ఒక చిన్న బండి, హీరో మిస్టిక్ బండి ఉంటే ఆ బండి మీద నేనే తీసుకెళ్ళి చర్చి గడిదించేసి మరలా వచ్చేసా. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తారంట. అయితే మరలా వెళ్ళి నేను అదే బండి వేసుకుని వెళ్ళి తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టిన తర్వాత ఆదివారం తీసుకెళ్ళాం. మరలా అదే రోజు రాకముందే నా భార్య మొదటగా ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ప్రారంభించింది. పిల్లలు ఎంతో గొప్ప సంతోషం అయిపోయింది, నాకు ఆనందం అయిపోయింది, చాలా సంతోషం అయింది. కానీ యేసు ప్రభుని నమ్మాను కానీ చర్చికి వెళ్ళేవాడిని కాదు. అలా కొన్ని దినాలు జరిగిన తర్వాత మరలా మాకు 2 బిడ్డల్ని దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలతో కూడా ఎన్నో శోధనలు, కష్టాలు, బాధలు అనేది చాలా నలిగాం. అయితే ఆ రీతిగా నా భార్య చర్చికి వెళ్ళేది కానీ నేను వెళ్ళేవాడిని కాదు. అయితే నాకు మరలా బలహీనత వచ్చింది, భయంకరమైన బలహీనత వచ్చినప్పుడు ఎన్ని హాస్పిటల్ అయితే ఎన్ని మందులు వాడినా తగ్గల. తర్వాత నాకు అర్థమైంది, నేను చర్చికి వస్తానని మాట ఇచ్చాను, నేను మందిరానికి వెళ్తలేదు, అందుకే నాకు ఈ శిక్ష అని నేను మందిరానికి వెళ్తాం. ఆదివారం రోజుని తలకు స్నానం చేసి నేను మందిరానికి వెళ్తాం జరిగింది. అంతే నా బలహీనత తగ్గిపోయింది. పిల్లలు ఆ రీతిగా ఉండి నా భార్య నేనును ఆ చిన్న బిడ్డల్ని తీసుకుండి ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళం, చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. 2 కిలోమీటర్ల దూరం నడిచి వేరే గ్రామం నడిచి ఆ పిల్లల్ని భుజాలు మీద వేసుకుండి తీసుకెళ్ళి ఆరాధనలు చూసుకుండి వస్తూ ఉండేవాళ్ళం. అలాగా కొన్ని దినాలు జరిగి, అయితే నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత చూడండి కొన్ని అంటే త్రాగుడు కానీ వ్యభిచారమే కానీ ఈయన కొన్ని మానేసా, అబద్ధాలు కానీ కొన్ని మానేసా. అయితే నా జీవితంలో దొంగతనం అనేది మానలేకపోయింది. ఇతరుల చెరువులో రైలు దొంగలెత్తం బాగా ఇష్టం నాకు. రాత్రులు మసగడిందంటే నాకు చాలా సంతోషం అయ్యేది, తెల్లారిందంటే బాధ అయ్యేది. ఎందుకంటే రాత్రి అయితే పర్వాలేదు, ఈరోజు దొంగతనానికి వెళ్ళొచ్చు, కన్నవేతకి వెళ్ళొచ్చు అని రాత్రి ఉన్నప్పటికీ నాకు సంతోషం అయ్యేది. ఆ రాత్రులు చెరువులు గట్లంపట ఆ చెట్లలోనూ ఒక్కడే దేవులా తిరిగేవాడిని, ఒక్కడే అసలు భయం ఉండేది కాదు. అలాగా ప్రతి ఒక్కరి యొక్క చెరువుల్లో రొయ్యలు, చేపలు నేను దొంగిలించి ఉదయం లేచి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండేవాడిని, ఆ భీమవరం మార్కెట్కి తీసుకెళ్తూ ఉండేవాడిని, అమ్మి మరలా వచ్చేవాడిని. ఆ పాప చూడండి మందిరానికి వెళ్తున్నాను కానీ నా జీవితం ఎంత మాత్రం కూడా మారలేదు. అలా టైంలో నా పాపము నా పిల్లల మీద ఏలుబడి చేసింది. నా పిల్లలకి ఆరోగ్యం అనేది ఉండేది కాదు, ఎప్పుడూ కూడా వాళ్ళని ఆ హాస్పిటల్కి తీసుకెళ్తానే ఉండేవాళ్ళని. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకుంటే నా భార్యకి నాకు అసలు సంతోషం అనేది ఉండేది కాదు, సమాధానం అనేది ఉండేది కాదు. ప్రభుని నమ్మాం. ప్రార్థనకి వెళ్తలేదంటే ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యం వింటలేదంటే వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తలేదా ప్రార్థన చేస్తున్నాం. మరేంటి కారణం? ఎందుకు సంతోషం లేదు అంటే నా పాపం నాలో ఏళ్తూ ఉండేది. నేను చేసేది నేను పూర్తిగా మానలేకపోయాను కాబట్టి నా పని నాకు అది కొనసాగుతూనే ఉండేది, దొంగతనం అనేది. పిల్లలు అలాగా నేను చేస్తున్నప్పుడు
కొన్ని దినాలు 3 సంవత్సరాలు నేను అక్కడ నా భార్య నాకును అక్కడ బాప్తిస్మత్వం అనేది జరిగింది. బాప్తిస్మం ఇచ్చినప్పుడు నీ పాపాలు ఈ రోజు నుంచి క్షమింపబడతాయి అని అక్కడ సేవకులు చెప్పినప్పుడు సరే అని నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ నిజంగా ఇంటికి వచ్చినప్పటికి సంతోషం అనేది ఉండేది కాదు. మామూలుగానే నా భార్యకి నాకు పిల్లరా గొడవలు అలా జరుగుతూ ఉండేది. ఈ రీతిగా నేను ఉంటున్నప్పుడు అలాగ 3 సంవత్సరాలు గడిచినాయి. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత మరి మా గ్రామం నుండి ఈ స్థలానికి మరి కొంతమంది వస్తాం జరిగింది. ఆ వచ్చి అందులో ఒక తల్లి మారు మనసు పొందొచ్చి ఆమె చెప్పింది నాకు మా ఊళ్ళో వచ్చి సువార్త చెప్పింది మండవెల కోసం. చూడండి ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా నేను ఎన్నో సంవత్సరాల బట్టి భక్తి చేస్తున్నాను, నేను ఇదే రీతిగా ఉంటే పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఈ నీటి బాప్తిస్మం వల్ల మనం పరలోకం వెళ్ళలేము. నేను మండవెల్లి వెళ్ళాను, అక్కడ గొప్ప దైవజనులు అబ్రహ్మయ్య గారు ఉన్నారు. నేను మారు మనసు పొందాను. నేను నా పాపమంతా దేవుడు నాకు క్షమించాడు. 20 రోజులు నేను ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. అక్కడే ఉండి 21 రోజుని దేవుడు నీ పాపాలు ఇప్పుడు క్షమింపబడ్డాయని 21 రోజుని దేవుడు నాతో చెప్పాడు. 22వ రోజుని మన గ్రామం వచ్చాను. 40 రోజులు ఇంట్లో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎవరికి సువార్త చెప్పాలి, మండవేలు కోసం ఎవరికి చెప్పాలి, మారుమనసు కోసం ఎవరికి చెప్పాలంటే ఈ గ్రామంలోనే చెప్పమ్మా అని దేవుడు చెప్పాడు. 40 రోజులకి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. కాబట్టి మండవేల్లో శ్రేష్టమైన భక్తి ఉంది. చాలా అనుభవం అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. మారు మనసు పొందాలి ప్రతి మనిషి అని ఆ తల్లి చెప్పినప్పుడు నేను వినేవాడిని కాదు. అయితే చాలా దినాలు చెప్పింది. ఒక రోజుని ఆ తల్లి అన్నదంటే, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేదు, అబ్రహ్మయ్య గారి సాక్ష్యం క్యాసెట్ ఉంది పలానా ఇంటికాడ, ఆ క్యాసెట్ పట్టుకెళ్ళి ఏనో ఆ నచ్చితే నువ్వు మండవెళ్ళరా లేకపోతే మానే అని చెప్పింది. పిల్లరా సరే, అప్పటికి నేను చాలా క్యాసెట్లు వినేవాడిని, వాక్యాలు పాటలను. అయితే అందులో ఇది క్యాసెట్ ఇంటే ఏమవుతుందిలే అని ఆ రాత్రి ఒకరి దగ్గరికి వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకోండి మరి నేను టేప్ రికార్డులో నేను వేసుకుంటాం అనేది వింటాం అనేది జరిగింది. అప్పుడు రీల్ క్యాసెట్, ఆ రీల్ క్యాసెట్ మీద అయ్యగారు బొమ్మ ఉండేది ఫోటోపు. అదే ఫస్ట్ సారు అయ్యగారిని చూస్తాను నేను ఆ ఫోటోపు. చూడండి ఆ రాత్రి నేను సాక్ష్యం వింటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. ఇంత గొప్ప దైవజనులు భూమి మీద ఉన్నారా అని చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే ఆ సాక్ష్యము నన్ను పిల్లరా చాలా ఇదిగా మార్చింది. చూడండి, వర్షమా కురవంటే కురుస్తాం, ఆగమంటే ఆగటం, చనిపోయేలు బ్రతుకుతాం, అనేకమైన అద్భుతమైన కార్యములు ఆ క్యాసెట్లో నేను విన్నప్పుడు నేను వెంటనే దైవజనులు చూడాలి అని అనిపించింది. అయితే మా గ్రామం నుండి ఆల్నైట్ ప్రార్థనకి అప్పుడు శనివారం నైట్ జరిగేది. అప్పుడు మందిరం లేదు, ఇది చేపల చెరువి, ఆ చిన్న మందిరంలోనే అక్కడ జరిగేది ప్రార్థన. అయితే అక్కడికి వచ్చాం, ఆ 3 యవనస్తులను కలిసి వచ్చాం. వచ్చిన తర్వాత మేము ఆ గేటు తీసుకుని లోపలికి అడిగి పెడతామే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. చాలా ఆనందం వచ్చింది. ఎందుకంటే ఆ స్థలములో యేసు ప్రభు నడుస్తున్న స్థలం అది. రీలుగా ఒక ముసలమ్మ సాక్ష్యం ఇచ్చింది. అది అయ్యగారు చెప్పైతే విన్నాం మేము. అయితే ఆ స్థలంలో యేసు ప్రభు ఈ స్థలంలో నడిచాడు కాబట్టి చూడండి ఆ స్థలంలోకి అడిగి పెడతామే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. నాతో బలంగా వచ్చి సహోదరుడు గేటు పట్టుకుంటమే కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టిందంట ఆయనకి. పిల్లరా అక్కడ ఆ రాత్రి ఆల్నెట్ చూసుకున్న వాక్యాలన్నో సాక్ష్యాలన్నో, అప్పుడు మరలా ఉదయమే ఆదివారం ఆరాధనలో వాక్యాలన్నో. అయితే ఆ మధ్యాహ్న కాల సమయంలో అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుండి వెళ్ళిపోదామని వెళ్ళాం. ఆవిడ అయ్యగారు చెప్పారు, మీరు మారు మనసు పొందండి అయ్యా. ఎక్కడి నుంచి వచ్చారంటే ఫలానా గ్రామం అని చెప్పా. మీరు మారు మనసు పొందండి అని చెప్పారు. అయ్యా మారు మనసు పొందుతామయ్యా, మారు మనసు పొందాలని మాకు ఆశ కలిగింది. రాత్రి వాక్యాలు సాక్ష్యాలు లేనప్పటికీ మేము మరలా వస్తామయ్యా మారు మనసు పొందుతా. కానీ చూడు మా గ్రామం నుంచి 16 మంది స్త్రీలే కానీ పురుషులమే కానీ మా గ్రామం నుంచి పోడి గ్రామం నుంచి అలాగ మొత్తం కలిపి 16 మంది వస్తాం అనేది జరిగింది. వచ్చి మారు మనసు అంటే ఏంటో తెలీదు మాకు. ఎలా చేయాలంటే ఆ మందిరం పైకి తీసుకెళ్ళి చిన్నయ్య ఏం చేశాడంటే, మారు మనసు అంటే ఏంటో కాదు, మీరు బాల్యము నుండి చేసిన ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకోండి,
బాల్యం నుండి చేసిన ప్రతి పాపాన్ని మీరు ఒప్పుకోండి. అప్పుడు మీకు తెలియనిది తర్వాత మరలా దేవుడిని అడగండి, దేవుడు మీకు చూపిస్తాడు అని చెప్పినప్పుడు, సరే నేను చేసి ఎన్నో ఉన్నాయి, దొంగతనాలే కానీ, వ్యభిచారమే కానీ, త్రాగుడే కానీ, చూడండి ఇలాగా సరిహద్దుల్లో దెబ్బలాడుకునే కానీ, ఇవన్నీ గుర్తున్నాయన్నీ ఒప్పుకుంటున్నా, చాలా మట్టుకు ఒప్పుకుండే కోల్ది దేవుడిని ఇంకా అడక్కముందే నాకు గుర్తొచ్చేస్తున్నాయి. అలాగా ఇంకా ఎప్పుడైతే దేవుడు నాకు తెలియని మరుసుకొని ఎప్పుడైతే దేవుడు చూపిస్తున్నాడో ఇంకంతే గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాను. రాత్రి పగలు ఏడుపు, మా 16 మంది కూడా ఏడిపే. అలాగ ప్రతి పాపాన్ని నేను ప్రభు సన్నిధిలో సరిచేసుకుంటాం అనేది జరిగింది ప్రియులారా. ప్రతి పాపాన్ని ప్రభు చూపిస్తామంటే నేను సరిచేసుకుంటున్నాను. నేను బాల్యం నుండి చేసే ప్రతి తప్పును నేను సరిచేసుకుంటున్నాను. దేవుడు అలా చూపిస్తున్నాడు, సరిచేసుకుంటున్నాను. అలాగా 7 దినాలు అయ్యింది. 7 రోజులైన తర్వాత 8వ రోజుని ఉదయం నేను స్నానం చేసి ఆ చిన్న మందిరంలోకి పైనుండి వాళ్ళు, మేము అప్పుడు పురుషులు స్త్రీలు కింద ఉండేవారు. అయితే పైనుండి వచ్చి ఆ మందిరంలోకి లోపలికి వెళ్ళి మీకులాగా డయాస్ ఎదురుగుండగా కూర్చోండి, నేను ప్రార్థన చేసుకుంటా అంటే నేను కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఈ డయాస్ ఎలా ఉందంటే, ఆ చర్చిలో డయాస్, అక్కడ డయాస్ లేదు. నాకు అర్థమవుతుంది, డయాస్ లేదు, డయాస్ ఏమైంది అని నేను మనసులో అనుకుంటానే ప్రార్థన చేస్తున్నాను. తర్వాత అక్కడ పెద్ద గృహంలాగా కనిపించింది. ఆ గృహం మీద బంగాళా పెంకుతో వేసిన కప్పు, అది ఆ ఇంటికి కప్పు బంగాళా పెంకుతో నాకు కనిపిస్తుంది. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మాత్రం తెరవలేదు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పెంకులు తగ అంటూ మెరిసిపోతున్నాయి. చాలా ఆశ్చర్యమైంది నాకు. దగ్గ మెరిసిపోతున్నాయి. నేను ఇంకా చూడండి ఆ దర్శనం చూస్తూనే ఉన్నాను. ఇంకా నేను గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నన్ను క్షమించు, నేను పాపిని. నేను అలాగే ప్రార్థన చేస్తా ఉంటే నేను ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నానో ఆ వెలుగు ఆ పెంకుల్లో మెరుస్తున్న ఆ బంగారం కంటే ఎక్కువగా మెరుస్తున్న ఆ పెంకుల్లో ఉండి పెద్ద వెలుగు అలాగొచ్చి ఇలా తాకింది. అంతే నేల మీద పడ్డాను. కోడిని పేక్కోసి పడతి ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకున్నాను ఆ మందిరంలో. చాలా పర్యము, నన్ను ఎవరు పట్టించుకోలే. నేను అలాగే ఏడుస్తున్నాను, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ నేను నేల మీద దొల్లి ఏడుస్తున్నాను. చాలా పర్యం ఏడ్చి ఆయాసం వచ్చేసినట్టుగా ఏడ్చాను. అప్పుడు దేవుని యొక్క ఆత్మ నన్ను విడిచిపెట్టిన తర్వాత అప్పుడు నేను లేచి కూర్చుంటే గడ్డి పరక ఎంత తేలికుంటుందో అంత తేలికైపోయింది. ఎక్కడ లేని సంతోషము, ఆనందము ప్రియులారా, ఎప్పుడు ఎన్నడూ చూడలేనిక సంతోషం, ఆనందం. నిజంగా మన ఇంట్లో 1 కోటి రూపాయలున్నా అంత ఆనందం ఉండదు ప్రియులారా. చూడండి, కానీ ఏమీ లేకపోయినా చూడండి, ఆ మందిరంలో ప్రతి పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నానో నాకెంతో సంతోషించాడు. అలాగా మేము వచ్చిన 16 మంది ప్రతి పాపాన్ని సరేసుకుండి మరలా మా గ్రామానికి వెళ్తాం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఎవరి చెరులో రేలు దొంగిలించానో, ఎవరి చెట్లని కాయలు కోసానో, పిల్లల సరిహద్దుల్లో దెబ్బలాడుకోండి, ఎలక్షన్లో డబ్బులు తీసుకుని, ఇవన్నీ దేవుడు నాకు చూపించాడు. ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళందరి దగ్గర సరేసుకుంటాం అనేది జరిగింది. ఎక్కడ కనపడితే అక్కడ రోడ్డు మీద కానీ పొలాల కాడ కానీ ఎక్కడ కనపడితే అక్కడ ఆ చెరువు గల మనుషులు చూడండి, సిగ్గు అనిపించేది కాదు, భయం అనిపించేది కాదు. వెంటనే వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి దుఃఖం ఆగేది కాదు. ఇప్పుడు చాలా దినాలు దుఃఖం ఆగలేదు మాకు అసలు 16 మందికి కూడా. అలాగే దేవుని యొక్క సన్నిధిలో సాగుతూ ప్రతి పాపాన్ని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో అలాగే సాగుతున్నాం. పిల్లల దైవజనులు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఒక దినాన్ని నేను చనిపోవచ్చేవాడిని. 3 రోజులు పిల్లల మోసం పట్టుకున్నప్పుడు భయంకరమైన పరిస్థితి, మంచాన్ని అంటుకుపోయినలాగా బల్లిలాగా చూడండి, లేచి ఓపిక లేదు. సహోదరులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారికి ఫోన్ చేస్తున్నారు. అప్పుడు సెల్ ఫోన్లు మాకు ఎవరికే లేవు. చూడండి, అయ్యగారు వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది. ఆ ఫోన్కి ఆ సహోదరులు ఫోన్ చేస్తూ ఉండేవారు, చేసి చెప్పేవారు. కానీ ప్రార్థన చేసేవారు అయ్యగారు. తర్వాత నా తల్లిదండ్రులు కానీ నా అన్నదమ్ములే కానీ వచ్చి చూసి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోయేవారే. కానీ నన్ను అసలు ఎవరు పట్టించుకోలే. ఒక తాటాకి ఇల్లు ఉండేది, ఆ తాటాకింట్లోనే 3 దినాలు 30 విరోచనాలు పడ్డాయి. 30 విరోచనాలు. అలాగా ఉండే పరిస్థితుల్లో
ప్రియులారా చూడండి, దైవజనులు చూడండి ఆల్నైట్ రోజుని మరలా ఫోన్ చేశారు మన సహోదరులు. ఫోన్ చేసినప్పుడు అయ్యగారు చెప్పారు, ఎక్కడి నుంచి ఇద్దరు సేవకుల్ని మరి పంపిస్తాం అనేది అక్కడ జరిగింది. అక్కడ పంపించినప్పుడు మాట చెప్పారంట, ఎలాంటి జయము మనదే అని చెప్పి ప్రార్థన చేసి పంపినప్పుడు వెంటనే ఆ మాట ఎప్పుడు చెప్పారో అయ్యగారు, వెంటనే నాకు అక్కడ స్వస్థత అనేది కలిగింది. ప్రియులారా చూడండి, మంచం మీద నుంచి లేగలేని పరిస్థితులు ఉన్నప్పుడు నేను వెంటనే లేచి మంచం మీద కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన సేవకులు చూసి ఆశ్చర్యం అయిపోయారు. చూడండి ఎలాగయ్యా చనిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకెళ్లాలని వచ్చాము మేము. ఎలా జరిగిందంటే, ఏమన్నాయా దేవుడు నాకు సహాయం చేశాడు, నన్ను ముట్టాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, నాకు ఇప్పుడు పర్వాలేదే బాగానే ఉందన్నాను. అప్పుడు చెప్పారు అయ్యగారు చెప్పారయ్యా, ఆ రోజు వర్షం ఆల్నెట్ రోజు ఎక్కడి నుంచి ఎవరిని పంపరు, అలా టైంలో సరే అయ్యగారు నన్ను ప్రేమించి చూడండి ఇద్దరు సేవకులను పంపించి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. అయ్యగారు చెప్పారయ్యా ఎలాంటి జయం మనదే అని చెప్పారు. ఆ మాట చెప్పిన వెంటనే ప్రియులారా నాకు అక్కడ స్వస్థత వచ్చింది. అలాగా అయ్యగారు ఇలా చెప్పారని చెప్పారు. ప్రియులారా నిజంగా ఆ రోజులు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయకపోతే నేను చనిపోయి ఉండేవాడిని. అయ్యగారు మాటే, ఆ ఒక్క మాటే నన్ను బ్రతికించింది. ఎల్లండి జయం మనదే అని చెప్పారు. ఆ మాటే నన్ను బ్రతికించింది. ఈ దినాన్ని నేను ఇలా నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే దైవజనుల యొక్క ప్రార్థన, ఆయన నోటి నుంచి వచ్చిన మాట నన్ను బ్రతికించింది ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఈ దిగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. రానే రానే రాదు, రానే రానే రాదు, రానే రానే రాదు, రానే రానే రాదు. ఈ దిగులు నీ గుడారము
వందనాలండి. మన పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. హాయి పురమును వేగుచూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారని కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలన చేసినప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు యోర్దాను నదిని దాటి యెరికోను జయించిన తర్వాత హాయి పురమును వారు జయించడానికి వెళ్ళటానికి యెహోషువ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన వేగు వారిని అక్కడికి పంపించినప్పుడు ఆ వేగుల వారు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నారు. యెహోషువ గారు 2 లేక 3 వేల మంది ఆ యొక్క పట్టణానికి మనం పంపించినప్పుడు తప్పకుండా దాని మీద మనం జయాన్ని చూస్తామని యెహోషువతో వేగుల వారు చెప్పినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే 3 వేల మందిని అక్కడ హాయి పట్టణానికి పంపిస్తూ ఉన్నాడు. చదవబడిన ఈ వాక్యం మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు 4వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి జనులలో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళేది, కానీ వారి హాయి ఎదుట నిలవలేక పారిపోతున్నారు. ఎవరు పారిపోతున్నారంటే ఇశ్రాయేలీయుల వారు యెహోషువ నాయకత్వంలో ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని చూచారు. వీరు ఎక్కడికి వెళితే అక్కడ జయమే. ఓటమి వారి జీవితంలో లేదు, ఓటమి వారి డిక్షనరీలో లేదు. కానీ హాయి పురమును మనం పరిశీలన చేసినప్పుడు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు పారిపోతున్నారు. అంత మాత్రమే కాదు, 36 మంది యోధులు హతమైనట్లుగా మనం చూస్తున్నాం. తమ గవని యుద్ధ నుండి షాబారిము వరకు వారిని తరిమి యోరాదులో వారిని హతము చేసిరి. 36 మంది హతులైపోయినారు. ఇశ్రాయేలులు యోధులైన వారు 36 మంది చనిపోయినారు. యెహోషువ కృంగిపోతున్నాడు, యెహోషువ దిగులు పడుచున్నాడు. ఎక్కడికి వెళితే అక్కడ మనం జయించుచామే, ఓటం అనేది మనకు లేదే, ఎందుకు ఓడిపోయాం? ఓడిపోవటానికి గల కారణం ఏమిటి? అయితే ఈ యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి, యెహోషువతో యెహోవా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. 2వ వచనం మనం చూసినప్పుడు, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుము. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువతో యెహోవా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లును నీకు తోడై ఉన్నాను. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడుని ఎదుట నిలవలేడు. నీవు ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని నువ్వు చూస్తావు. ఓడిపోవటం అనేది లేదు. కానీ వీరి జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు వీరి యాత్రలో ఒక సమస్య ఎదురైనది, వీరి యాత్రలో ఒక శోధన ఎదురైనది. ఒక యోధులైన వారు 36 మంది హతులైపోయినారు. యెహోషువ కృంగిపోతున్నాడండి, యెహోషువ బాధపడుచున్నాడు, యెహోషువ దిగులు పడుతూ ఉన్నాడు. తదుపరి వచనాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది చూడండి. తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖము మోపుకొని తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకును ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించుతివి? యోర్దాను నీవెందుకు దాటించావయ్యా అని యెహోషువ ఏం చేస్తున్నాడంటే బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖము మోపుకొని అతడు దుఃఖపడుచున్నాడు, కృంగిన వాడిగా ఉన్నాడు. బట్టలు వస్త్రములను చింపుకునే వాడిగా యెహోషువ కనబడుతున్నాడు. జయించిన యెహోషువ, యుద్ధములో ఓటమి ఎరగని యెహోషువ, యుద్ధములో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ జయాన్ని చూచిన యెహోషువ జీవితంలో ఒక శోధన ఎదురైనది, ఒక సమస్య ఎదురైనది. అతని హృదయాన్ని కలత చెందేదిగా ఈ సమస్య కనబడుతుంది. అతని జీవితంలో ఎదురైన సమస్యను బట్టి యెహోషువ బట్టలు చింపుకుంటున్నాడండి. అంత మాత్రమే కాదు, తల మీద ధూళి పోసుకొని యెహోవా మందసము ఎదుట తన యొక్క ముఖము నేల మీద మోపి అతడు ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు పెద్దలు యెహోషువ అందరూ కలిసి
వారు దుఃఖపడుతూ ఉండగా దేవుని వాక్యమును చదవండి. నేల మోపుకుందువు, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు, వారు మీరి ఉన్నారు. కొంత తీసుకొని బొంకి తమ సామానులలో వారు దాచుకొని ఉన్నారు. ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు చాలండి. కనుక వాక్యం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరుల చేతికి మమ్మను ఎందుకు అప్పగించి ఉన్నావు? యోర్దాను నది నీవెందుకు దాటించావు? ఆవలి ఉండినట్టయితే ఎంతో మేలు కదా అని యెహోషువ దుఃఖపడుతూ ఉన్నాడండి. ప్రభువా కనికరించము, ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పాలి? ఇశ్రాయేలు జనాంగమునకు నేను ఏమి సమాధానం చెప్పాలి? ఎందుకు ఓడిపోయారని వాళ్ళు నన్ను అడిగితే నేనేమి సమాధానం చెప్పాలి? సమాధానం నా యొద్ద లేదయ్యా. సమాధానం లేని వాడిగా నేనున్నాను. నా యొద్ద సమాధానం లేదు. వారికి నేను ఏమి చెప్పాలని యెహోషువ కృంగిపోతూ ఉన్నాడు. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామము గురించి నేనేమి చేయదనని ప్రార్థిస్తున్నాడండి. యెహోషువ దేవుని సన్నిధిలో మిక్కచముగా నిండు మనసుతో పూర్ణ హృదయముతో పశ్చాత్తాపడుతూ దేవుని పాదములు పట్టుకునే అటువంటి వ్యక్తిగా యెహోషువ కనబడుతున్నాడు. నిజమే, మన జీవితంలో ఎదురైన గాలుల విషయంలో, మన జీవితంలో ఎదురైన సమస్యలు, ఎదురైన కష్టములు, ఎదురైన నిందలు, ఎదురైన అవమానాలు దేవుని పాదములు పట్టుకున్నప్పుడు మన సమస్యకు పరిష్కారము యేసే. మన సమస్యకు పరిష్కారము యేసే. సమస్యల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన. ఇబ్బందుల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. యెహోషువ జీవితంలో వచ్చిన సమస్యను బట్టి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వాక్యమును మన పరిశీలన చేసినప్పుడు యెహోవాతో ఇట్లనను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికుందు. దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు ఏమంటున్నాడంటే, లేవయా, నీ ముఖము నేల నీవెందుకు మోపుకొని ఉన్నావు? ఎందుకు నీవు దిగులు పడుచున్నావు? ఎందుకు నీవు దుఃఖపడుతున్నావు? నేను వారితో చెప్పిన నిబంధనను వారు మీరి ఉన్నారు. నేను వారితో చెప్పిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవుడు స్పష్టంగా వారు ఏ పని నిమిత్తమైతే ఏ పాపము చేశారో, ఇశ్రాయేలు వారు దేవునికి దుఃఖముగా ఏ విషయంలో వారు బాధ పెట్టారో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తిని తప్ప నేను నీకు తోడై ఉండను. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉన్నారు. వారి పూర్తిగా నిర్మూలన చేసే వరకు నేను మీకు తోడై ఉండను. ఎక్కడికి వెళితే మీరు ఓడిపోతారు. జయాన్ని మీరు చూడరు. జయాన్ని మీరు చూడాలా? దేవుని యొక్క శక్తిని మీరు చూడాలంటే మీ మధ్య శాపగ్రస్తమైనది ఏది ఉండటానికి వీలు లేదు. వారిని మీరు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగో చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. మీరు జయము చూడాలంటే శాపగ్రస్తమైనది నిర్మూలన చేయబడాలి. శాపగ్రస్తమైనది పూర్తిగా నిర్మూలన చేయబడే వరకు మీరు జయాన్ని చూడలేరు. యుద్ధములో మీరు గెలవలేరు. సంఘములో ఉండాము, కానీ కొన్ని విషయాలు మనం జారిపోయేవారిగా కనబడుతున్నాం. నిర్మూలమైపోతున్నాం. చచ్చిన వారిగా మారిపోతున్నాం. సారము లేని వారిగా మారిపోతున్నాం. శక్తిహీనులుగా మారిపోతున్నాం. ఏమిటంటే ఇశ్రాయేలు వారు కూడా 25-30 సంవత్సరములు వారి యాత్రలో అనుభవాలు ఉన్నవి. వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యములు, ఎర్ర సముద్రము సైతము పాయలు చేసిన అనుభవాలు వారి జీవితంలో ఉన్నవి. 6 నెలల మీద నడిచారు. వారి జీవితంలో అనేకమైన అనుభవాలు, అనేకమైన అద్భుతాలు ఉన్నవి. కానీ అయితే ఇక్కడ చూస్తే వారిలో శాపగ్రస్తం ఒకటి కనబడుతుంది.
ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు వీరు యోర్దాను నది వీరు దాటిన తర్వాత 6వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు వీరు అప్పుడు యెహోషువ తెల్లనను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. వీరు యోర్దాను నది దాటిన తర్వాత వీరు జయించవలసిన పట్టణము యెరికో పట్టణము. యెహోవా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోషువ తెల్లనను చూడుము, యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను మీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నదులై పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలెను. యెహోవా దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. యెరికో పట్టణమును మీరు జయించాలంటే ఈ పట్టణము చుట్టూ యొక్కమారు మీరు తిరగవలెను. 6 దినములు 6 సార్లు ఈ పట్టణము చుట్టూ మీరు తిరిగినట్లయితే ఆ యెరికో పట్టణాన్ని మీరు జయించగలరు. 7వ దినము 7 సార్లు, మొత్తము 13 సార్లు యెరికో ప్రాకారము చుట్టూ మీరు తిరిగినట్లయితే తప్పకుండా మీరు జయాన్ని చూస్తారు. అయితే ఈ క్రమములో దేవుడు ఒక ప్రాసెస్ చెప్తున్నాడు. మొదటిగా యోధులైన వారు నడవాలి. తర్వాత ఆ యొక్క యాజకులైన వారు 7 బోరలు, పొట్టేలు, కొమ్ములు తీసుకొని వారు ఊదుతూ ఉండాలి. తరువాత దేవుని యొక్క మందసమును వారు మోస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ దేవుడు చెప్పుచూ ఉన్నప్పుడు దానిని తూచా తప్పకుండా యెహోషువ పాటిస్తూ ఉన్నాడండి. యాజకులైన వారిని పిలిపించి దేవుని యొక్క మందసమును మోయమని చెప్పినప్పుడు దేవుని మందసమును యాజకులైన వారు మోస్తున్నారు. దానికి ముందు 7 యాజకులను పిలిపించి 7 పొట్టేలు కొమ్ముల యొక్క బోరలను ఊదమని చెప్పినప్పుడు పొట్టేలు కొమ్ములు బోరలు యాజకులు ఊదుతూ ఉండగా దేవుని యొక్క యోధులు, ఇశ్రాయేలు యోధులు వారి ముందు నడుస్తూ ఉండగా 6 దినములు రోజుకొక మారు ప్రాకారము చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు 7వ దినమున 7 సార్లు యెహోవా దేవుడు ఎలా చెప్పాడో యెహోషువ తప్పకుండా పాటిస్తున్నాడండి. 7 మారులు తిరుగుతూ ఉన్నప్పుడు 7వ మారు పట్టణము చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రాకారము యొక్క గోడలు కూలిపోయినవి. ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు యెహోషువ అంటున్నాడు, ఇప్పుడు మీరు కేకలు వేయండి. 7వ మారు వారు తిరుగుతూ ఉన్నప్పుడు బూరలు ఊదుచుండగా ఆర్భాటముతో కేకలు వేసినప్పుడు ప్రాకారములు కూలిపోయినవి. పటిష్టమైన గోడలు, యెరికో గోడలు పరిశీలన చేసినప్పుడు 20 అడుగుల ఎత్తు, ఇంచుమించు 20 అడుగుల ఎత్తు హైట్ కలిగినటువంటి గోడలవి. 30 అడుగులు ఇంచుమించు వెడల్పు కలిగిన గోడలు, పటిష్టమైన గోడలు. ప్రాకారము పటిష్టగా నిర్మించబడినది. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో వారి యొక్క బలము చేత కాదు, కానీ కేవలము దేవుని మాట చేత, దేవుని యొక్క శక్తి చేత ఎప్పుడైతే వారు ప్రాకారము చుట్టూ నడిచారో ప్రాకారము యొక్క గోడలు కూలిపోయినవి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈనాటి క్రైస్తవ జీవితంలో పేరుకు మాత్రమే క్రైస్తవుడు, పేరుకు మాత్రమే భక్తిపరుడు, పేరుకు మాత్రమే విశ్వాసి, కానీ వారి జీవితంలో రహస్యమైన ప్రాకారము కలిగిన గోడలు ఉన్నవి. ఏమిటయ్యా రహస్యమైన ప్రాకారములంటే వ్యభిచారమనే గోడ, అబద్ధమనే గోడ, మోసమనే గోడ, అసూయనే గోడ, ఒకరి ఎడల ఒకరికి పడినటువంటి గోడలు అనేక మంది కుటుంబాలలో ఎడబలు చేస్తున్నవి. నీ గోడలు కూలాలంటే నీవు మోకరించి ప్రార్థన చేయాలి. ఎలా యెహోషువ తన బట్టలను చింపుకొని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నాడో, ప్రియా సంగమా, నీ జీవితంలో నీవు ఓడిపోకుండా గెలవాలంటే నీవు ప్రార్థించాలి. మోకరించినప్పుడు నీ కట్ల నుండి దేవుడు విడిపిస్తాడు, నీ బంధకాల నుండి దేవుడిని విడిపిస్తాడు. ఎక్కడ నీవు ఓడిపోయావో, ఎక్కడ నీవు పడిపోయావో, ఎక్కడ నీవు జారిపోయావో క్రీస్తు చేతిలో నీవు వచ్చినప్పుడు ఆయన నిన్ను మధురమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. మెరిసే బంగారముగా దేవుడిని చేస్తాడు, మెరిసే డైమండ్గా దేవుడిని చేస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 14వ వచనం మనం చూసినట్లయితే, ఉదయమున మీ గోత్రము వరుసను బట్టి మీరు రప్పించినప్పుడు అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో. 14వ వచనం చూడండి. దగ్గరికి రావాలను యెహోవా సూచించు వంశమును కుటుంబాల ప్రకారము దగ్గరికి రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము రావాలను. చూడండి, గోత్రముల వారిగా పిలిచారు, వంశముల వారిగా పిలిచారు, కుటుంబాల వారిగా పిలిచారు. అప్పుడు 7వ వచనం మనం 17వ వచనం చూడండి, టైం అయిపోతుంది. యోధా వంశమును దగ్గరికి రంపించినప్పుడు జెరహీల వంశం పట్టబడెను. జెరహీల వంశము
పురుషుల వరుసను దగ్గరికి రంపించినప్పుడు జబ్ది పట్టబడెను. దగ్గరికి రప్పించినప్పుడు ముని మనబడును జబ్ది కుమారుడను కర్మి కుమారుని ఆకాను పట్టబడెను. చాలండి. ఎవరట? ఆకాను యోధా గోత్రములో నుంచి వచ్చాడు. యోధా గోత్రం అనగా స్తుతి గోత్రము. యోధా గోత్రములో నుండే దావీదు వచ్చాడు. యోధా గోత్రముల నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే గోత్రములో ఆకాను కనబడుతున్నాడు. పేరుకు గోత్రమే కానీ బుద్ధిలో స్వభావములో మార్పు లేదు. చాలా మంది జీవితాలను పరిశీలన చేసినప్పుడు అయ్యా మా గోత్రం ఇది, మా కులం ఇది, మా యొక్క పరిస్థితులు ఇవి, మేము పలాని వారము, పలానా సంఘములో ఉన్నవారము. పేరుకు మాత్రమే. ప్రియా క్రైస్తవ సంఘమా, దేవుని వాక్యమును మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు ఆకాను జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే యోధా గోత్రముల నుండే వచ్చాడు. అయితే ఆకాను పట్టబడ్డాడట. తదుపరి వచ్చినాడు మనం చూడండి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన ధరను మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా బ్రతుములాడుతున్నాడని యెహోషువ బ్రతుములాడుతున్నాడు. ఒక సేనాధిపతి, దేవుని సన్నిధిని తోడు కలిగినటువంటి ఒక యోధుడైన యెహోషువ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు తెలుపుము, నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమయ్యా. ప్రాధేయపడుతున్నాడు యెహోషువ. ఆకానుతో ప్రాధేయపడుతున్నాడు. అయ్యా నీవు మరుగు చేయక నీవు నాతో చెప్పు. ఎవరు యెహోషువ? ఒక సేనాధిపతి, ఒక యోధుడు, దేవుని చేత నడిపించబడుచున్న, ఒక దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి యెహోషువ మాట్లాడుతున్నాడు. అయ్యా నీవేమి చేసావో చెప్పు, నీవు దాయకుండా నీవు నాతో చెప్పని చెప్పినప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విరోధముగా నేను పాపము చేసినది నిజము. అప్పుడు ఒప్పుకుంటున్నాడండి. ఇప్పుడు అయ్యా నేను పాపము చేసిన మాట నిజమే. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. అది నా డేరా మధ్యలో అవి భూమిలో దాచబడి ఉన్నవి. చక్కగా ఆకాను ఒప్పుకుంటున్నాడు. దోపుస్తములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండిని, 50 ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. మంచి షీనారు పై వస్త్రము ఆకానికి చక్కగా బాగుగా కనపడింది. బంగారము ఆకాను యొక్క కంటికి చక్కగా కనబడినది, అందుకే నేను తీసుకున్నాను. ఆ వెండి చక్కగా నా కంటికి కనబడినది, ఆ వస్త్రములు నా కంటికి బాగా కనబడినవి, అందుకే నేను దాన్ని తీసుకున్నానని ఆకాను చెప్పుచున్నాడు. ఎవరి ఆకాను? ఒక యోధుడే, బలమైన వాడే, అన్ని జయించిన వాడే, ఒక బలమైన నమ్మకమైన యోధుడుగా కనబడుతున్నాడు యెహోషువ టీములో. కానీ అతడు చూచి ఆశించి నేను తీసుకున్నాను. ఒక పై వస్త్రమును నేను చూచానయ్యా, ఆ వస్త్రమును నన్ను ఆకర్షించింది. చూచాడట. ప్రియా సహోదరి సహోదరుడా, దేనిని నువ్వు చూస్తున్నావు? దేనికి నువ్వు లొంగిపోతున్నావు? దేనికి నువ్వు పడిపోతున్నావు? క్రైస్తవ జీవితంలో, నీ జీవితంలో అనుభవాలు ఉన్నవి. ఎన్నో అద్భుత కార్యములు నీ జీవితంలో నువ్వు చూసావు. ఒక యోధుడిగా, యోగ్యమైన వ్యక్తిగా నీవు అనేక సంవత్సరాల నుండి విశ్వాస యాత్రలో నీవు గురు యొద్దకే పరుగులు తీసేవాడిగా, యోగ్యమైన వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, కడుపు కట్టుకునే వ్యక్తిగా నీవు కనబడ్డావు. కానీ ఒక సందర్భంలో ఏదే విషయంలో నీవు చూచి పడిపోయావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపమునకు జీతము మరణము. ఏ పాపమునకు నీవు ఆకర్షించబడ్డావు? ఏ పాపానికి నీవు లొంగిపోయావు? అవ్వంటుంది, నేను అవసరము, నేను దానిని చూచినప్పుడు ఆ పండు నాకు చక్కగా కనబడిందయ్యా, ఆ పండు నన్ను ఆకర్షించింది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూచినప్పుడు అవ్వ చక్కగా మాట్లాడుతుంది. ఆ స్త్రీ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది ఉంటుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా ఈ ఫలం ఎలా కనపడిందట? రమ్యమైనదిగా కనబడినది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెహోవా దేవుడు మీరు చావకున్నట్లు వాటి తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినప్పుడు సర్పముతో నేను, మీరు వాటిని తినని నిశ్చయముగా మీరు చేస్తారు, మీరు ఆ ఫలము తిన్నట్లయితే తప్పకుండా మీరు చేస్తారని యెహోవా దేవుడు
చెప్తున్నప్పుడు ఈ స్త్రీ కట ఆ పండు చక్కగా, రమ్యముగా, ఆహ్లాదకరముగా, ఆకర్షణీయముగా కనబడుతుంది. ఈనాటి క్రైస్తవ జీవితంలో యవనస్తులైన వారు దేనికి బానిసైపోతున్నారంటే చూచిన దానికన్నిటికీ బానిసైపోతున్నారు. ఏది నీకు నచ్చుతుందో, ఏది నీకు ఆకర్షణీయంగా కనబడుతుందో దానికోసమే నువ్వు ప్రాకులాడుచున్నావు, దానికోసమే నువ్వు పడిపోతున్నావు. ఒక సహోదరుడు నాతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మార్పు చెంది 25-30 సంవత్సరాలు అవుతుంది. నేను దీనిలో ఇంకెందుకు వచ్చానంటే చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ ఎవరో డబ్బులు ఇస్తారని, అమెరికా వారు డబ్బులు ఇస్తారని ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ నేను కొనుక్కొని వారితో చాటింగ్ చేస్తూ నేను సేవ చేస్తున్నాను, స్వార్థ పరిచయం చేస్తున్నాను మోసగించి అనేక వేల రూపాయలు, అనేక లక్షల రూపాయలు నేను దోచేవాడిగా నిజమైన సేవ నేను చేయలేదు. వారు పంపించిన డబ్బులతో విలాసవంతమైన జీవితం, నా రోత జీవితం, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా బ్రతుకును పూర్తిగా నేను పాడు చేసుకున్నాను. అయితే ఈ దినాన నా పరిస్థితి చూస్తే వివాహమైంది, నా బిడ్డలు ఒక కుమారుడు జన్మించాడు. వాడి పిచ్చివాడైపోయాడయ్యా, వాడి పిచ్చివాడైపోయాడు. మాటలు రావు. నాకైతే హెల్త్ ప్రాబ్లం, 2 కళ్ళల్లో నుండి రక్తము కారుతుంది. లివర్ ప్రాబ్లం నాకు వచ్చింది, హార్ట్ ప్రాబ్లం నాకు వచ్చింది. మోసం చేసేవాడిగా అనేక సంవత్సరములు చక్కగా విలాసవంతమైన జీవితం జీవించాను. కానీ ఈనాటి దినములో నా యొక్క కుటుంబం చూస్తే సంతోషం లేదయ్యా, కృంగిపోతున్నాడు. చీకటైతే బయటికి రావట్లేదంట. ఎందుకని నేను అడిగాను. బయటకు వస్తే నేను పడిపోతున్నానయ్యా, నా కళ్ళు నాకు కనబడట్లేదు. ప్రియా సహోదరి సహోదరుడా, తల్లిదండ్రుల యొక్క పాపము బిడ్డల మీద పోయబడకముందే, నీ పాపము నీ మీద ఆధిపత్యము చేయకముందే నీవు దానిని ఒప్పుకోగలిగినట్లయితే నీ బిడ్డలు క్షేమము, నీ యొక్క భార్య క్షేమము, లేక నీ భర్త క్షేమము. ఎప్పుడంటే నీ పాపము నీ మీద ఆధిపత్యము చేయనంత వరకే. పాపమునకు జీతము మరణము. ప్రియా సహోదరి సహోదరుడా, సమయం ఉండగా, బలముండగా, శక్తి ఉండగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఎలా యెహోషువ ప్రార్థించాడో, ఎలా యెహోషువ మోకరించి కన్నీరు కార్చి దేవుని పాదములు ఎలా పట్టుకొని తన వస్త్రములు చింపుకుంటున్నాడో, హృదయాన్ని చింపుకోగలవా? ఈ రాత్రికాల సమయంలో నిజముగా నీ హృదయాన్ని నువ్వు చింపుకోగలిగినట్లయితే నిజ రక్షకుడైన దేవుడు, పునరుద్ధానమైన దేవుడు మన కొరకు కల్వరి శిలువలో తన రక్తమును చిందించి నీకు నాకు మారుగా ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మన పాపముల నిమిత్తమై. ప్రియా సహోదరి సహోదరుడా, పాపములో ఓడిపోతున్నావా? పాపములో నీవు పడిపోతున్నావా? పాపములో నీవు జారిపోతున్నావా? క్రక్కిన వాటి కొరకు నువ్వు ఆశపడుతున్నావా? దేవుని చేతిలో నీవు రా, ఆయన నీకు జయాన్ని ఇస్తాడు. లోకాన్ని నీవు నమ్ముకున్నట్లయితే, లోకం మీద నీవు ఆధారపడినట్లయితే నీ చేయిని విడిచి వేస్తారయ్యా. దేవుని వాక్యమును మనం ఇక్కడ పరిశీలన చేసినప్పుడు తదుపరి వచనాన్ని త్వరగా చూడండి. 22వ వచనం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారా డేరా ఎదుకు పరిగెత్తుకొని చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య వాటిని తీసుకొని యెహోవా సన్నిధిలో ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జారహు కుమారుని ఆకానును, ఆ వెండిని, ఆ వస్త్రములను, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఎక్కడ తీసుకొని వచ్చారంట? ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చారు. ఆకాను యొక్క ఆ యొక్క ఆస్తిని, ఆకాను యొక్క వంశమును, ఆకాను యొక్క సంబంధించినటువంటి వారందరినీ, ఎద్దులను, గాడిదలను, మందలను, కుమారులను, కుమార్తెలను ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చారట. ప్రియా సహోదరి సహోదరుడా, నీ పాపము నీ మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేయకముందే దేవుని చేతిలోనికి నీవు రావగలవా? ఆయన నిన్ను ఆనిముత్యముగా చేయగలడు. ఆయన నిన్ను ప్రభావితమైన వ్యక్తిగా నిన్ను చేయగలడు. జయించలేని, ఓడిపోతున్న నీ పాత జీవితాన్ని జయించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఆయన నిలబెడతాడు. ప్రియా సహోదరి సహోదరుడు ఆకాను అంటున్నాడు, చూచాను, ఆశించాను, తీసుకున్నాను. ఆశపడుతున్నావా? నీవు ఆశించేవాడిగా నీవు ఉన్నావా? ఆ వస్త్రము చూచాను, నా కళ్ళకు చాలా బాగుంది. బబులోనులో తయారు చేయబడినటువంటి ఆ షినారు వస్త్రము. ఆ వస్త్రము ఎలా ఉంటుందంటే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ వస్త్రము మన భాషలో చెప్పాలంటే పట్టు వస్త్రము. వస్త్రమునకు ఆకాను ఆకర్షించబడ్డాడు. అని అంటున్నాడు,
నా కళ్ళకు చాలా బాగా ఉంది. బంగారము నా కళ్ళకు చాలా బాగా అనిపించింది. వెండి నా కళ్ళకు చాలా బాగా అనిపించింది. అందుకే నేను తీసుకున్నాను. నా డేరాలో నేను దాన్ని దాచిపెట్టి ఉన్నాను. డేరా మధ్యలో దాన్ని దాచిపెట్టాను. ప్రియా సహోదరి సహోదరుడా, పైనుండి ఆయన కన్నులు సమస్తమును చూస్తున్నాయట. నీవు డేరా మధ్యలో దాచిపెట్టినా, నీవు రహస్య గృహములో చేస్తున్న ప్రతి పనులు ఏమి చేస్తున్నా, మన దేవుడు, మన యేసయ్య సమస్తమును చూస్తున్నాడు. నిన్ను ఎవ్వరూ చూడకపోవచ్చునేమో, నిన్ను కనిపెట్టేవారు ఎవరు చూడకపోవచ్చునేమో, నిన్ను నన్ను కన్న దేవుడు, విలువైన రక్తమునిచ్చి కన్న దేవుడు, ఆయన కన్నులు సమస్తమును చూస్తున్నాయి. ప్రియా సహోదరి సహోదరుడా, ఆకానంటున్నాడు, ఆ యొక్క వస్త్రములు నా కళ్ళకు ఆకర్షణీయంగా కనబడ్డాయి, అందుకే నేను తీసుకున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, 25వ వచనం మనం చూచినప్పుడు, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. ఆకాను చనిపోయాడు. ఆకాను బిడ్డలు చనిపోయారు. ఆకాను యొక్క సమస్తము రాళ్లతో కొట్టబడినది. ఆస్తి లేదు. తన డేరాతో సహా సమస్తము ఆ కోరలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. ఆకాను చేసిన ఒక పాపం. ప్రియా సహోదరి సహోదరుడా, కానాను చేరవలసినటువంటి కానాను దగ్గరలో అతని దీపము మధ్యలోనే ఆరిపోయినది. ప్రియా సహోదరి సహోదరుడా, మార్పు చెందిన నీవు నేను కానాను అనగా పరలోక పట్టణమునకు చేరకుండా సాతానుడు నిన్ను నన్ను ఆకర్షిస్తున్నాడేమో. గమ్యస్థానము చేరకుండా, గురి ఎద్దకి నీవు పరుగులు తీయకుండా, నిజమైన రక్షణ పొందిన నీ జీవితము, దేవుని కొరకు ప్రాణార్పణగా పోయబడినటువంటి నీ యౌవన జీవితమును సాతానుడు ఏదో ఒక సందర్భములో వాడు నేను ఆకర్షిస్తున్నాడేమో. అందుకే ఈ కూటములు, అందుకే ఈ సమయమును దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మన హృదయమును సరి చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, జయాన్నిస్తాడు. కానాననగా పరలోక పట్టణము, పరలోకములో చేరాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ కొద్ది మంది ఆ రాజ్యంలో కనబడుతున్నారు. దాని గల కారణం ఏమిటంటే వారు ఆకర్షించబడుతున్నారు. చూచినదల్లా వారు కోరుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో నిజముగా నీవు దానిని ద్వేషించినట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, జయాన్నిస్తాడు. ప్రియా సంగమా, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఇక్కడ నడిపించాడంటే నీ మీద, నా మీద ఆయన కనికరము ఉన్నది, ఆయన ప్రేమ ఉన్నది, ఆయన సంకల్పం ఉన్నది. ఆయన నిన్ను నన్ను ఇక్కడ పిలిచాడంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని పాదములు నీవు పట్టుకోగలిగినట్లయితే, ప్రలాపించినట్లయితే, ఎలా వాళ్ళు కేకలు వేశారో, ఎరికో పట్టణము ప్రాకారములు పడిపోవటానికి గోడలు ఎలా కూలిపోయినవో, ఈ రాత్రికాల సమయంలో నిజముగా దేవుని పాదములు మనం పట్టుకొని కన్నీరు కార్చి కేకలు వేసి, నిజమేనయ్యా, నేను ఒక హంతకుడును, నేను ఒక వ్యభిచారకుడును, అనేక వాటికి ఆకర్షించబడుతున్నానయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నిజమే ప్రభా, మా పాపము మా బిడ్డల మీద పోయబడుతుందని